అందరికీ నమస్కారం అండి. నేను మీ రజత్ సార్ని. ఎప్పట్లాగే మనం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మనం గత వీడియోలో చర్చించుకున్నట్టుగా ఈ అలంకారాలకు సంబంధించినటువంటి 3 భాగాలు ఉంటాయని చెప్పాను. అనుప్రాసము, యమకం, ముక్త, పదగ్రస్తం అనే 3 అంశాలు ఉంటాయని చెప్పాను కదండి. వాటిలో అనుప్రాసంలో కూడా వృత్యానుప్రాస అలంకారం గురించి మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మనం ఆ వృత్యానుప్రాస తర్వాత వచ్చే అనుప్రాసలో ఉండేటువంటి 4 అలంకారాల్లో వృత్యానుప్రాస తర్వాత వచ్చేటువంటి చేకానుప్రాస, లాటానుప్రాస గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుంటాం. లెసన్లోకి వెళ్ళబోయే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని అండి. అదేంటంటే మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళ చేత కూడా చేయించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఈ అలంకారాల్లో అనుప్రాసకు సంబంధించినటువంటి చేకానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస అలంకారాల గురించి ఒకసారి చూద్దామండి. ముందుగా చేకానుప్రాస. ఏంటి చేకానుప్రాస అంటే పద్యంలో ఉండేటువంటి పాదాలు ఉంటాయి కదా, మనకు తెలుసుకుని 4 పాదాలు ఉంటాయని. ఆ పద్య పాదాలు కానీ, వాక్యం కానీ, ఆ వాక్యంలో కానీ అర్థభేదం కలిగినటువంటి పదాల జంట. అర్థభేదం కలిగినటువంటి, అర్థంలో భేదం ఉండాలండి, ఒకే అర్థాన్ని ఇవ్వకూడదు. అర్థం వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాల జంట. పదాలు వెంటనే వస్తాయి. ఆ పదాలు వెంటనే రావాలి, మళ్ళీ గ్యాప్ కూడా ఉండకూడదు. వెంటనే వస్తే దానిని మనం ఏమంటారంటే, ఇక్కడ నేను ఫిల్ చేయలేదు, మీరే అనుకోండి. దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అలంకారం అంటారు. అందుకే నేను ఇక్కడ రాయలేదు. నెక్స్ట్ చూడండి, పద్యపాదంలో కానీ, వాక్యంలో కానీ ఎక్కడైనా సరే మనకి అర్థభేదం కలిగినటువంటి పదాల జంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అని పిలుస్తారు. ఇక్కడ అర్థభేదం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ వర్డ్ మనకి ఈ అర్థభేదం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సరే, ఇక కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి. దీంట్లో ఉదాహరణలు ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి. ఇది ఒక వాక్యం, పద్యపాదం కావచ్చు, వాక్యం కావచ్చు. విచారింపని పని చేయరాదు. విచారింపని పని చేయరాదు. ఇది ఏ అలంకారం అని గుర్తించే ముందు మనం ఈ వాక్యంలో ఒకే పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసుకోవాలి. 2 సార్లు ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఒకే పదం. ఇందులో ఏదైతే పని అనేది వచ్చింది, ఇక్కడ పని అనేది రావడం జరిగిందండి. ఇక్కడ పని అనేది 2 సార్లు రావడం, అది కూడా పక్కనే వెంటనే వచ్చేసింది. అంటే ఈ 2 పక్కనే వచ్చాయి అనేది దాన్ని సాటిస్ఫై చేసింది. మరి అర్థంలో భేదం ఉందా లేదా ఒకసారి చూద్దాం. విచారింపని, ఈ పని అనేది విడిగా లేదండి. విచారింపని అనే దాంతో కలిసి ఉన్నటువంటి పదం. విచారింపని అంటే మనం ఎంక్వైరీ చేయని, ఇది మొత్తం అర్థంగా తీసుకుంటాం, కానీ ఇది ఒక్కదాన్ని తీసుకోం కదండి. కానీ ఇక్కడ ఈ పని అంటే వర్క్ అండి, పని, కార్యం. కాబట్టి ఈ రెండిటికి అర్థంలో భేదం రావడం వల్ల దీనిని మనం ఏ అలంకారంగా గుర్తించవచ్చండి? చేకానుప్రాస అలంకారం. ఖచ్చితంగా అండి. మనకి ప్రశ్నాపత్రంలో మనకి ఈ అలంకారాల నుంచి బిట్టు లేకుండా చేయలేదు. ఏ క్వశ్చన్ పేపర్ రాదండి. ఖచ్చితంగా డెఫినెట్లీ 1 మార్క్ ఫిక్స్ అయిపోవచ్చు. ఇక రెండవ దాంట్లో చూద్దామండి. దీంట్లో అలంకారం ఎలా గుర్తిద్దామంటే ముందు చూద్దాం. ఇక్కడ 100 దేవా నీకు 100 వందనాలు. దేవా నీకు 100 వందనాలు. ఇందులో 100 అని పక్కనే వచ్చినాయండి. ఓకే, వెంటనే వచ్చినాయి. మరి అర్థం చూద్దామండి. ఇక్కడ 100 అంటే 100 అని అర్థం అండి, 100. ఇక్కడ వందనాలు అంటే 100 కాదండి, నమస్కారాలని అర్థం. ఇక్కడ నమస్కారాలని అర్థం. ఇక్కడ చూసారు కదండి, ఒకే పదం 2 సార్లు వెంటనే వచ్చినా కానీ దాని అర్థంలో భేదం ఉంది, తేడా ఉంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారానికి సంబంధించిన వాక్యం. నెక్స్ట్, నీటిలో పడిన తేలు తేలుతుందా. నీటిలో పడిన తేలు తేలుతుందా. తేలు. ఇందులో తేలు అంటేనేమో మనకు తెలుసు అది ఒక జీవి. ఇక్కడ తేలుతుందా అంటేనేమో జీవి కాదండి. ఇక్కడ తేలుతుందా అంటే మనకి తేలుతో నీటిలో పడిన తర్వాత తేలుతుందా లేదా అని చెప్పడం. ఇక్కడ అర్థం మనకి పదాలు గంట వెంటనే వచ్చినాయి అండ్ అర్థంలో భేదం ఉంది. 2 ఉన్నాయి కాబట్టి చేకానుప్రాస. నెక్స్ట్, కందర్ప దర్పములకు సుందర దరహాసము. కందర్ప దర్పములకు సుందర దరహాసము అంటే, కందర్ప అంటే మనకి ఉంటుంది కదండి. కందర్ప అంటే మనకి కందర్ప మీన్స్ మనకి ఉంటుంది కదండి. ఎవరంటే ఇక్కడ చూడండి,
కందర్ప దర్పములకు అంటే ఇక్కడ కందర్ప అంటే మనకి అతను ఉంటాడు కదండి మన్మధుడు కందర్పుడిని మన్మధుడు అని పిలుస్తారండి. ఈ మన్మధుడు యొక్క దర్పములకు ఈ కందర్పం యొక్క దర్పము అంటే అతని యొక్క దర్పాలు, అతని యొక్క బిడియాలకి అనమాట, అతని యొక్క అభినయాలకి సుందర దరహాసములు దర ఇక్కడ దర్ప అని రావడం జరిగింది, ఇక్కడ దర అని రావడం జరిగింది. చూసారు కండి, రెండు పదాలు అనేవి మనకి పక్కనే వెంటనే వచ్చాయి, ఇక్కడ కూడా వెంటనే వచ్చాయి. కానీ వాటి యొక్క అర్థాలు వేరు. ఇక సుందర అనేది వేరు, ఇక్కడ దరహాసము దర అనేది వేరే అర్థాన్ని కలిగి ఉంది. ఇక్కడ కందర్పలో కూడా దర్ప వేరు, ఇక్కడ దర్పములకు అనే దాంట్లో దర్ప వేరు. ఇలా ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తామండి? చేకానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ రామబాణం తగిలి వాలిపోయాడు. రామబాణం తగిలి వాలిపోయాడు. ఇక్కడ వాలి అంటేనేమో సుగ్రీవుడి అన్నయ్య, ఇక్కడ వాలిపోయాడంటే పడిపోయాడు అని అర్థం. రెండు పక్కనే వచ్చాయి కానీ అర్థంలో భేదం ఉంది. నెక్స్ట్ వర్షంలో తడుస్తుంది. వర్షంలో తడుస్తుందంట. ఇక్కడ వర్ష అంటే అమ్మాయి, ఇక్కడ వర్షము అంటే మనకి వాన. రెండు వేరు అర్థాలు కలిగినాయి, వెంటనే వచ్చాయి. ఇదండి ఒక పద్యపాదంలో కానీ వాక్యంలో కానిటువంటి అర్థభేదం కలిగినటువంటి పదాలు వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటారండి. ఇక లాటానుప్రాస అంటే ఎలా ఉండదో చూద్దాం మనం. లాటానుప్రాస అంటే పద్యపాదం లేదా వాక్యంలో ఏదైనా ఒక అర్థభేదం లేకుండా ఏదైనా ఒక పదం అర్థభేదం లేకుండా, ఇక్కడేమో అర్థభేదంతో రావాలి, ఇక్కడ అర్థభేదం లేకుండా, అంటే అర్థం ఒకటే కావాలి. ఇక్కడేమో అర్థం వేరుగా ఉండాలి, ఇక్కడేమో అర్థం ఒకటేలాగా ఉండాలన్నమాట. అలా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం అంటే భావంలో భేదం మాత్రం ఉండాలి. దాని భావంలో భేదం ఉంటే అది కూడా అలా వెంటనే వచ్చేటువంటి పదాలు ప్రయోగిస్తే దానిని ఏమని పిలుస్తారంటే లాటానుప్రాస అలంకారం అని పిలుస్తారండి. ఆ పదాలు కూడా వెంటనే రావాలి, ఎక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు. ఇది ఇక్కడ వచ్చి మొదటనొచ్చి ఇంకో పదం ఎక్కడ చివరన రాకూడదు, వెంటనే ఉండాలి. పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఏదైనా ఒక పదం అర్థభేదం లేకుండా తాత్పర్యంలో మాత్రం భేదం కల్పించాలి. తాత్పర్యంలో మాత్రం భేదం కలిగిస్తే అది కూడా వెంటనే వస్తే ఆ ప్రయోగాన్ని మనం ఏమని పిలుస్తారండి? లాటానుప్రాస అలంకారం. ఇక్కడ తాత్పర్య భేదం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడేమో అర్థభేదం, ఇక్కడేమో తాత్పర్య భేదం అంటే భావభేదం. భావంలో మాత్రమే భేదం ఉంటుంది. చూద్దాం వీటికి సంబంధించినటువంటి వాక్యాల్లో ఎలా గుర్తుపెట్టాలి ఈ అలంకారాన్ని అంటే చూడండి ఒకసారి. కమలాక్షు నర్చించు కరములు. ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు. ఎక్కడైనా రెండు ఒకేలాంటి పదాలు వెంటనే వచ్చాయో లేదో గమనించుకోవాలి. ఇక్కడ కరములు అనే పదములు రెండు వెంటనే వచ్చాయి. ఇది అర్థభేదం ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, కరములు అంటే చేతులు, కరములు అన్నా చేతులే. ఇక్కడ అర్థభేదం లేదు. అర్థభేదం లేకుండా భావంలో భేదం వచ్చిందా ఒకసారి అది కూడా చెక్ చేస్తాను మీకోసం. కమలాక్షు నర్చించు కరములు అంటే ఇక్కడ కమలాక్షు చేత నర్తించేటువంటి ఈ కరములే, ఈ చేతులంట. ఇలాంటి చేతులు అవుతాయి కానీ వేరే కాదు. ఇలాంటి చేతులు అవుతాయి, ఇంకా వేరేది ఏమీ కాదు. అంటే మన ఇక్కడ తాత్పర్యంలో భేదం ఉంది. ఈ చేతులకి ఆ చేతులకి భేదం ఉంది. ఏముంది భేదం? ఇక అలాంటి కరములు, ఎలా కమలాక్షు నర్చించేటువంటి కరములు, ఇక వేరే అయితే కావు, వేరే వాళ్ళ చేతులు అయితే కావు. అందుకని తాత్పర్యంలో భేదం వచ్చింది, మనకు పదాల జంట వెంటనే వచ్చింది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. ఇక నేను రెండో ఉదాహరణ చూద్దామండి. శ్రీనాథ వర్ణించు జిహ్వ. ఇక్కడ చూడండి, జిహ్వ. శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక. శ్రీనాథుడిని వర్ణించేటువంటి నాలుక, ఇంకా వేరే వాళ్ళది కాదండి. ఎవరిని వర్ణించినా ఆ నాలుక కాదు, ఓన్లీ శ్రీనాథుడిని వర్ణించేటువంటి నాలుక. ఇక్కడ పదాల జంట వెంటనే వచ్చింది. మనకు అర్థంలో భేదం లేదండి, రెండు నాలుకలే. అర్థంలో ఎలాంటి భేదం లేదు, కాకపోతే భావంలో భేదం వచ్చింది. అలాంటి నాలుక, వేరేది కాదు. నెక్స్ట్ తండ్రి. హరి జేరుమనడి తండ్రి అంటే భర్త ప్రహ్లాద అంటున్నాడు తండ్రితో, హరిని జేరుమనడి, హరిని కొలిచేవాడే, కొలువుమని చెప్పేవాడే తండ్రి. అలాంటి తండ్రే నిజమైన తండ్రి. మిగతా వాళ్ళు కాదండి. హరిని కొలువమని చెప్పేటువంటి తండ్రే నిజమైన తండ్రి అని చెప్పి ఆ యొక్క తాత్పర్యంలో భేదం అంటే భావంలో భేదం కల్పిస్తున్నారండి.
పదాలు పక్క పక్కనే వచ్చాయి, అర్థం ఒకటే, కాకపోతే తాత్పర్యం భావం వేరు. నెక్స్ట్, చిత్తశుద్ధితో చేసేది సేవ. చిత్తశుద్ధితో చేసేది సేవ. ఏ సేవ అండి ఇక్కడ? సేవ అనేది రెండు ఒకే అర్థం అండి, కాకపోతే మనకి భావనలో యొక్క భేదం కనిపించడం కనిపిస్తుంది చూడు, అలాంటి సేవ. వేరే సేవ అయితే ఇంక కానే కాదు. చిత్తశుద్ధితో అది. నెక్స్ట్ చివరి చూడండి, మధుర ఫలంబులిచ్చు వృక్షంబు. మధుర ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు అవుద్ది, నిజమైన చెట్టు అవుద్ది. మధురంగా ఉండేటువంటి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు అవుద్ది. ఇక ఏదైనా కానీ చెట్టు కానే కాదు. ఇలా మనం పదాల జంట వెంటనే రావాలి. పదాలనే వెంటనే వస్తూ అర్థంలో భేదం లేకుండా, అర్థంలో ఎలాంటి భేదం ఉండకూడదు, రెండింటికి ఒకటే అర్థం రావాలి, కానీ వాటి భావంలో భేదం ఉండాలి, భావం వేరే విధంగా ఉండాలన్నమాట. అది చూసారు కానీ ఇక చేకాల ప్రాసకి లాడాన ప్రాసకి. చేకాల ప్రాస అంటే అర్థభేదం ఖచ్చితంగా ఉంటుందని పదాల మధ్య, అవి కూడా వెంటనే వస్తాయి. లాడాన ప్రాసలో పదాలు వెంటనే వచ్చినా అర్థభేదం లేకుండా వస్తాయి, అంటే భావంలో భేదం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.